వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ ఛానల్. 11th April 2024 ఎడిటోరియల్స్ చూద్దాము. మాటపై నిలువని నాటో అనేది ఈ మధ్యలో మనం ప్రతిరోజు న్యూస్లో చూస్తున్నాము. దీని గురించి ఏమి ఇచ్చారో ఒకసారి పేపర్లో చూద్దాము. నాటో కూటమి 75 వసంతాలు పూర్తి చేసుకుంది. ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రానికి రెండు వైపులా విస్తరించిన తన సభ్య దేశాల్లో సుమారుగా 100 కోట్ల జనాభాను నాటో ప్రాతినిధ్యం వహిస్తుంది. చాలా సందర్భాల్లో ఆ కూటమి మాటలకు చేతలకు మధ్య పొంతన కుదరడం లేదు. నాటో అనేది అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న రెండు ఖండాలకు సంబంధించిన ఒక కూటమి అని చెప్తున్నారు. చూద్దాము. ఉత్తర అట్లాంటిక్ సైనిక కూటమి నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అంటారు వీటిని. బ్రసెల్స్లోని తన ప్రధాన కార్యాలయంతో ఇటీవల 75వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. 32 సభ్య దేశాల విదేశీ మంత్రులు ఉత్సవంలో పాల్గొన్నారు. నాటో మరింతగా సమైక్యంగా సభ్య దేశాల రక్షణకు అంకితమైందని కూటమి ప్రధాన కార్యదర్శి యెన్స్ స్టోల్టన్బర్గ్ వ్యాఖ్యానించారు. అంటే నాటో యొక్క ప్రధాన కార్యదర్శి ఎవరంటే యెన్స్ స్టోల్టన్బర్గ్ అనేది ఇంపార్టెంట్. ఇందులో ఉన్న ప్రతి ఒక్క పదం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే అతని పేరు ఏంటంటే స్టోలెన్బర్గ్. యెన్స్ స్టోలెన్బర్గ్ చెప్పింది ఏంటంటే వాషింగ్టన్ డీసీలో 1949 ఏప్రిల్ 4వ తేదీన 12 దేశాలతో నాటో అవతరించింది. అమెరికా, కెనడా, బ్రిటన్, బెల్జియం, డెన్మార్క్, ఫ్రాన్స్, ఐస్లాండ్, ఇటలీ, లగ్జంబర్గ్, నెదర్లాండ్స్, నార్వే, పోర్చుగల్ దేశాల్లో మొదలైన నాటో 2022 వచ్చేసరికి మరో 18 దేశాలు కలుపుకుంది. ఫస్ట్ ఎప్పుడు అంటే 1949లో ఏర్పడినప్పుడు, ఏప్రిల్ 4వ తారీఖున ఏర్పడినప్పుడు 12 సభ్య దేశాలు ఉన్నాయి. కానీ 2022 సంవత్సరం నాటికి మరో 18 దేశాలని కలుపుకోవడం అనేది జరిగింది. దానివల్ల వాటిలో జర్మనీ, గ్రీసు, తుర్కియే, స్పెయిన్, పశ్చిమ ఐరోపాలు చెందినవి. మిగిలిన 14 దేశాలు తూర్పు ఐరోపాకు చెందినవి. 2023లో ఫిన్లాండ్, 2024లో స్వీడన్ల చేరికతో నాటో సభ్య దేశాల సంఖ్య 32కు చేరింది. ఇప్పుడు 2024లో నాటోలో ఉన్న మొత్తం సభ్య దేశాల సంఖ్య ఎంత అనేది ఇంపార్టెంట్. ఇందులో ఎంతమంది సభ్య దేశాలు ఉన్నాయంటే 32 సభ్య దేశాలు అనేవి ఉన్నాయి. ఇది ఎప్పటి డేటా అంటే 2014 సంవత్సరం నాటి డేటా అన్నట్టు ఇది. ఇందులో స్వేచ్ఛ, వాణిజ్యం, ప్రజాస్వామ్యము, న్యాయపాలన, సంరక్షణలకు తాను కట్టుబడినట్లుగా నాటో చాటుతుంది. రక్షణ, సంక్షోభ నివారణ, సుస్థిర సాధన కోసము పరస్పర సంప్రదింపులు, భాగస్వామ్యంతో ముందుకు సాగాలని నాటో నియమావళిని నిర్దేశిస్తుంది. కూటమి తీసుకునే నిర్ణయాలకి సభ్య దేశాల ఏకాభిప్రాయంతోనే జరుగుతాయి. నాటో దళాలు ఇంతవరకు 200 సైనిక ఘర్షణలో పాల్గొన్నాయి. 200 సైనిక ఘర్షణలో పాల్గొన్నది నాటో ఇప్పటి వరకు. ఐక్యరాజ్య సమితి మాదిరిగానే నాటోకు ప్రధాన కార్యదర్శి ఉంటాడు. అంటే ఏ విధంగా అయితే ఐక్యరాజ్య సమితి ఉంటుందో దానికి ఏ విధంగా అయితే మనం కార్యదర్శి ఉంటారో దీనికి కూడా మనం ఇందాకే చూసాం కదా. కార్యదర్శి అనేది యెన్స్ స్టోలెన్బర్గ్ అనే అతను ఉన్నాడని అదే అన్నట్టు. అదేవిధంగా ఇది నాటో కూడా ఉంటుందని చెప్తున్నారు. అయితే ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అమెరికా నేతృత్వంలో నాటో ఏర్పడింది. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో దానికి పోటీగా సోవియట్ యూనియన్ తూర్పు ఐరోపా దేశాలతో వార్సా కూటమిని ఏర్పాటు చేసుకుంది. ఎవరు? ఐరోపా దేశాలతోని. సోవియట్ యూనియన్, యుఎస్ఎస్ఆర్ అని అంటారు. దాని తర్వాత ఇవన్నీ దేశాలు విడిపోవడం అనేది జరిగింది. యుఎస్ఎస్ఆర్ అన్నట్టు ఇవి యునైటెడ్ సోవియట్ సోషలిస్టిక్ రిపబ్లికన్స్ అని అంటారు వాటిని. అందులో ప్రచ్ఛన్న యుద్ధం కారణంగా ఇది ఏర్పడితే వార్సా అనే కూటమిని రష్యా అనేది యుఎస్ఎస్ఆర్ అనేది ఏర్పరచుకుంది. అట్లాంటిక్ పశ్చిమ ఐరోపా దేశాలపై సోవియట్ దాడిని నివారించడమే నాటో ప్రధాన కర్తవ్యము. నాటో వార్సా మధ్య అంతర్గత వైరము ఏనాడు బహిరంగ యుద్ధానికి దారి తీయలేదు. క్యూబా సంక్షోభ సమయంలోనూ అవి సమన్వయం పాటించాయి. సోవియట్ యూనియన్ ఉనికిలో ఉన్నంత కాలము నాటో వార్సాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధము వాతావరణమే ఉండేది. సోవియట్ విచ్ఛిన్నం తర్వాత నాటో అవసరం లేకుండా పోయింది. ప్రచ్ఛన్నంలో ఏ దేశము నాటోను సవాలు చేసే పరిస్థితి లేదు. అయినప్పటికీ అమెరికా నాయకత్వంలో నాటో తన సభ్యుల సంఖ్యను పెంచుతూ పోతుంది.
నిబంధనావళి ప్రకారంగా నాటో పరిధి ఉత్తర అట్లాంటిక్ పరిమితం, కానీ ఇప్పుడు ఆ పరిధిని రష్యా సరిహద్దు వరకు విస్తరిస్తుంది. ఇటువంటి అంతర్జాతీయ వివాదాస్పదమైనా సరే బలప్రయోగానికి తావు లేకుండా ఐక్యరాజ్యసమితి ఉద్దేశించిన రీతిలోనే శాంతియుతంగా, సామరస్యంగా పరిష్కరించుకోవాలని నాటో నిబంధనావళిని నిర్దేశిస్తుంది. కానీ ఈ కూటమి అనేకసార్లు అందుకు భిన్నంగా వ్యవహరిస్తుంది. ఇరాన్, సిరియా, లిబియా, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాల్లో ఐరోసా నిబంధనలకు విరుద్ధంగా తలదూర్చింది. తన సభ్యదేశాలు భద్రతను ఎలాంటి ముప్పు లేకపోయినా శాంతి సంరక్షణ పేరిట ఆ యుద్ధాలకు దిగింది. ఉభయ జర్మనీలు ఏకీకరణ తర్వాత తాము ఇకపై రష్యా వైపు జరగబోమని నాటో హామీ ఇచ్చింది. తర్వాత దాన్ని తుంగలో తొక్కింది. జర్మనీలో అమెరికా, నాటో సేవలు కొనసాగుతాయని, జర్మనీ దాటి తూర్పు వైపు ఒక అంగుళమైనా విస్తరించబోమని 1990లో సోవియట్ యూనియన్ విదేశాంగ మంత్రి ఎడువర్డ్ షెవర్నాడ్జేతో భేటీ సందర్భంగా అమెరికా విదేశాంగ మంత్రి జేమ్స్ బేకర్ హామీ ఇచ్చాడు. ఆ సమావేశ పత్రాలను అమెరికా విదేశాంగ శాఖ బహిర్గతం చేసింది కూడా. అయితే ఆ తర్వాత తాము అలాంటి హామీ ఏమీ ఇవ్వలేదని బేకర్ బుకాయించారు. నాడు రష్యాలోని అమెరికా రాయబారి మాత్రం ఆ హామీని నిజమేనని వెల్లడించారు. తమ సేనలు జర్మనీని దాటపోమని సోవియట్ యూనియన్కు భరోసా ఇచ్చామని 1990 మే 17న అప్పటి నాటో ప్రధాన కార్యదర్శి మాన్ ఫ్రెడ్రిక్ వెర్నర్ సైతము వెల్లడించారు. 2007లో మ్యూనిక్ భద్రతా సదస్సులో రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ప్రత్యేకంగా వెర్నర్ ప్రకటనను ప్రస్తావించి ఆయన ఇచ్చిన హామీ ఏమైందని నిలదీశారు. రష్యా అభ్యంతరాలు కాదని నాటో ఉక్రెయిన్కు చేర్చుకోవడానికి ప్రయత్నించడము ఇక్కడ యుద్ధం రేగడానికి దారితీస్తుంది. నేడు ఉక్రెయిన్ యుద్ధంలో నాటో మింగలేని పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఆఫ్ఘనిస్తాన్ తదితర యుద్ధాల్లో అమెరికా, నాటోలు సాధించేదేమీ లేదు. వాటి నుంచైనా నాటో పాఠాలు నేర్చుకోవాలి. ఇది అండి నాటో గురించి ఈరోజు ఇవ్వడం అనేది జరిగింది. ఇందులో ఇంపార్టెంట్ చాలా పాయింట్స్ ఉన్నాయి. 1-2 సార్లు వినండి. చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్. సాగర గర్భాన లోహాల వేట. ప్రపంచంలో అనేక చోట్ల భూగర్భం నుంచి అరుదైన లోహాలు వెలికితీత గరిష్ట స్థాయికి చేరింది. దాంతో అమూల్యమైన లోహాల కోసం చాలా దేశాలు సముద్ర గర్భంలో అన్వేషణ కొనసాగిస్తున్నాయి. ఈ విషయంలో భారత్, చైనాల మధ్య పోటీ నెలకొంది. హిందూ మహాసముద్రము, చైనా గస్తీ నౌక సంచారాన్ని భారత్ మొదటి నుంచి అనుమానంగా చూస్తుంది. సముద్ర గర్భంలో పరిశోధనల పేరుతో తిరుగుతున్న డ్రాగన్ నౌకలు భారత్ పైన గూఢచర్యలు చేస్తున్నాయని భావిస్తుంది. అందుకే శ్రీలంక రేవుల్లో చైనా నౌకలు లంగర్ వేయడంతో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. చైనా నౌకలు ఇతర దేశాల ప్రత్యేక ఆర్థిక మండళ్లు ఈఈజెడ్ అంటే ఎకనామిక్ కారిడోర్ జోన్స్ అన్నట్టువి కిందకు వచ్చే సముద్ర జలాల్లోకి చొరబడుతుంటాయి. 2019 సెప్టెంబర్లో అండమాన్ నికోబార్లో ఈఈజెడ్లో అనుమతి లేకుండా చొరబడిన చైనా పరిశోధన నౌకా-N1ను భారత్ నౌకాదళం తరిమేసింది. అనంటే నౌకా-Xian-1 అనే దాన్ని చైనా అనేది ఈ మధ్యలో రీసెంట్గా అంటే 2019లో సెప్టెంబర్లో అండమాన్ నికోబార్ ఈఈజెడ్లో కనిపించింది అన్నట్టు. ఎడతెగని అన్వేషణ. ఏ దేశము ఇతర దేశాలతో ఈఈజెడ్లో అనుమతి లేకుండా శస్త్ర పరిశోధనలు జరపరాదని ఐక్యరాజ్యసమితి సముద్ర ఒప్పందము యుఎన్ క్లాస్ నిర్దేశిస్తుంది. దీన్ని చైనా ఉల్లంఘిస్తుంది. బంగాళాఖాతము, హిందూ మహాసముద్రంలో 2019 నుంచి డ్రాగన్ పరిశోధన నౌకలు సంచారం ఎక్కువైంది. డ్రాగన్ నౌకలు సైనిక గూఢచర్యాన్ని కూడా చేపడుతున్నాయని తీరస్థ దేశాల ఆరోపణ. అందుకే మరి చైనా పరిశోధన నౌకలు తమ రేవులను రాకూడదని, తమ ఈఈజెడ్లో సంచరించకూడదని శ్రీలంక ఆ మధ్య నిషేధం విధించింది. దాంతో చైనా మాల్దీవుల మధ్య నౌకలు పంపుతుంది. అక్కడి నుంచి అవి సాగర గర్భంలోకి అమూల్యమైన ఖనిజాల కోసం అన్వేషిస్తున్నాయి. హిందూ మహాసముద్ర గర్భంలో కోబాల్ట్, రాగి, మ్యాంగనీస్, నికెల్ వంటి లోహాలు ఏమేమి ఉన్నాయంటే కోబాల్ట్, రాగి, మ్యాంగనీస్, నికెల్ వంటి లోహాలు బంగాళదుంప ఆకారంలో ముద్దలుగా పేరుకొని ఉంటాయి. నేడు ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలో, సౌర పవన విద్యుత్ ఉత్పాదనలో
కంప్యూటర్, స్మార్ట్ ఫోన్లో ఈ లోహాలను వినియోగించడం విపరీతంగా పెరిగింది. ఆ క్రమంలోనే సముద్ర గర్భంలో లోహాల నిక్షేపాల వేటను చైనా ముమ్మరం చేసింది. భారత్ కూడా వాటి కోసం అన్వేషిస్తుంది. హిందూ మహాసముద్రంలో అఫానాసీ, నికెటిన్ సీమౌంట్, ఆఫ్రికా తీరంలో కార్బన్ బెర్గి రిడ్జ్ ప్రాంతంలో అన్వేషణ చేపట్టదలిచింది. అందుకోసమని జమైకాలోని అంతర్జాతీయ సముద్రగర్భ ప్రాతిపాదక సంస్థ ISA అనుమతి కోసము మార్చిలో దరఖాస్తు చేసింది. అఫానాసీ, నికెటిన్ సీమౌంట్ వద్ద కోబాల్ట్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. ఇది శ్రీలంక సమీపంలో ఉండడంతో కొలంబో సైతము ఇదే ప్రాంతంలో అన్వేషణ హక్కులను కోరుతుంది. డ్రాగన్ నౌకలు ఇప్పటికే అఫానాసీ, నికెటిన్ సీమౌంట్ వద్ద సర్వే నిర్వహిస్తున్నాయి. EEZల పరిధిలోకి రాని బహిరంగ సముద్ర జలాలు భూగోళంపై 60% దాకా ఉంటాయి. వాటిలో ఎలాంటి పరిశోధనలు, తవ్వకాలు జరపాలన్నా UN-ను అనుబంధంగా పనిచేసే UNA అనుమతి పొందాల్సి ఉంటుంది. హిందూ మహాసముద్ర గర్భంలో అరుదైన లోహాల అన్వేషణకు భారత్ ఇప్పటికే ISA నుంచి 2 లైసెన్సులు పొందింది. అదనంగా 2 లైసెన్సుల కోసము దరఖాస్తు చేసింది. INA ఇంతవరకు వివిధ దేశాలకు 31 లైసెన్సు ఇచ్చింది. ISA అనేది 30 దేశాలకు 31 లైసెన్స్ ఇచ్చింది వివిధ దేశాలకు. అయితే రష్యాకు 4 లైసెన్సులు, చైనాకు 5 లైసెన్సులు ఉన్నాయి. జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా సైతం అనుమతులు పొందాయి. అమెరికా UN క్లాస్ పైన సంతకం చేయలేదు కాబట్టి ISAకి దరఖాస్తు పెట్టలేదు. సముద్ర గర్భంలో నుంచి లోహాలను వెలికితీసే యంత్రాంగాలను సమకూర్చుకోవడానికి భారత్ నడుం బిగించింది. 2022లో భారత్ జాతీయ సముద్ర సాంకేతికతల సంస్థ అలాంటి యంత్రాన్ని హిందూ మహాసముద్రంలో దింపింది. అక్కడ 5270 మీటర్ల లోతు నుంచి ఖనిజ ముద్దలను సేకరించింది. 2030 కల్లా 500 గిగావాట్ల విద్యుత్ ఉత్పాదన పునరుత్పాదక ఇంధనాల ద్వారా సాధించాలన్న ఇండియన్ లక్ష్య సాధనలో అరుదైన లోహాలు కీలక పాత్ర పోషిస్తాయి. 2030 వరకు మనం 500 గిగావాట్ల విద్యుత్ ఉత్పాదక శక్తిని పునరుత్పాదక ఇంధనాల ద్వారా సమకూర్చాలనే మన టార్గెట్ ఉందన్నట్టు. అందులో భాగంగా ఈ అన్వేషణ చేయడం అనేది చేస్తుంది. చైనా గుత్తాధిపత్యానికే సవాలు. నేడు లీథియము, కోబాల్టు, నికెల్ వంటి లోహాలు తవ్వకము, శుద్ధి ఎగుమతుల్లో చైనాదే అగ్రస్థానము. డ్రాగన్ గుత్తాధిపత్యాన్ని ఎదుర్కోవడానికి అమెరికా, భారత్, ఐరోపా దేశాలు ఖనిజ భద్రత భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఖనిజ ఒప్పంద భద్రతా భాగస్వామ్యం అనేది ఏ దేశాల మధ్య ఒప్పందం కుదిరిందంటే ఇందులో అమెరికా, భారత్, ఐరోపా దేశాలు ఉన్నాయి అన్నట్టు. ఈ అన్వేషణలో రష్యాతో పాటు ఇండియా ఒప్పందం చేసుకుంది. ప్రభుత్వ సంస్థలతో పాటు కొన్ని ప్రైవేట్ కంపెనీలు వచ్చే ఏడాది సముద్రగర్భ లోహాలకు అన్వేషించనున్నాయి. సముద్రంలో లోహాల కోసము జరిపే తవ్వకాల వల్ల ఎదురయ్యే పర్యావరణ నష్టాలను మదింపు చేయాలి. సముద్ర జీవులకు నష్టం వాటిల్లకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం ఎంతో అవసరము. ఇదండి ఇవాళ అంటే చైనా ఏ విధంగా తన ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తుంది ఈ హిందూ మహాసముద్రంలో. అదేవిధంగా మన భారతదేశం అంటే వీళ్ళు విలువైన లోహాలు భూగర్భ జలంలో ఉన్నాయని, లైక్ కోబాల్ట్, నికెల్, లీథియము ఇలాంటి లోహాల అన్వేషణ కోసమని ఈ చైనా అనేది తన అన్వేషణను ఈ హిందూ మహాసముద్రంలో ప్రారంభించడం అనేది జరిగింది. అయితే ఈ లోహాల ఎగుమతిలో చైనాదే అగ్రస్థానం ఉన్నది. అందుకని ఈ దేశాలు ఈ ఎగుమతిని తగ్గించాలంటే ఈ లోహాలను అన్వేషించాలని ఆలోచనలో చైనా ఉన్నట్టుగా తెలుస్తుంది. చూద్దాం నెక్స్ట్ ఆర్టికల్. సైబర్ ఆసురులతో తస్మాత్ జాగ్రత్త. ఇవి మనిషి ఆశాజీవి. ఆశే మనిషిని ముందుకు నడిపిస్తుంది. కానీ కొందరు దురాశతో అడ్డదారులు తొక్కుతుంటారు. ఆధునిక సాంకేతికతలను ఉపయోగించి డిజిటల్ మోసాలకు తెగబడుతున్నారు. బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు కొల్లగొడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా వ్యవహరిస్తే అటువంటి మోసాల బారిన పడే ముప్పు తప్పుతుంది. అంటే ఇప్పుడు ఈ రీసెంట్ మధ్యకాలంలో ఇలాంటి చాలా నేరాలు అనేది చూసాం మనము. చూద్దాం ఇందులో ఏమిచ్చారో. దేశంలో 20వ శతాబ్దం చివరి దశకంలో బ్యాంకుల కంప్యూటీకరణ ఆరంభమైంది. ఆ క్రమంలోనే ఇంటర్నెట్ సదుపాయము అందుబాటులోకి రావడంతో బ్యాంకింగ్ రంగము పూర్తి స్థాయిలో సాంకేతిక ఆధారిత సేవగా మారిపోయింది. కాలక్రమంలో స్మార్ట్ ఫోన్లు పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో విరివిగా అందుబాటులోకి వచ్చాయి. దాంతో చాలామంది ఆన్లైన్లోనే చెల్లింపులు జరపడము,
నగదు బదిలీ చేయడము పరిపాటిగా మారింది. నేడు ఆర్థిక లావాదేవీల కోసము అనేక యాప్లు అందుబాటులోకి రావడంతో బ్యాంకులో వెళ్లాల్సిన అవసరం పెద్దగా ఉండడమే లేదు. ఆన్లైన్ సదుపాయం, యాప్ల వల్ల బ్యాంకింగ్ సేవలు పొందడము సులభతరంగా మారినప్పటికీ వాటిని ఆలంబనగా చేసుకొని సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. ప్రజలు బ్యాంక్ ఖాతాలో దాచుకున్న సొమ్మును ఆన్లైన్లో దోచుకున్నారు. అవగాహన అవసరము. బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులను తస్కరించి సైబర్ నేరగాళ్లు రకరకాల పద్ధతులను ఉపయోగిస్తున్నారు. రిజర్వ్ బ్యాంకు గణాంకాల ప్రకారం భారత్లో 2013-23 మధ్య సుమారుగా 4.62 లక్షల డిజిటల్ మోసాలు చోటు చేసుకున్నాయి. చూడండి ఎంత ఘోరంగా ఉందో. అంటే డిజిటల్ మోసాలు ఏ విధంగా ఉన్నాయో, సైబర్ దాడులు ఏ విధంగా ఉన్నాయో చూడండి. వాటిలో ప్రజలు రూపాయలు 5,30,000 కోట్ల మేరకు సొత్తు పోగొట్టుకున్నారు. సైబర్ అసురుల అత్యధికంగా మహారాష్ట్రలో నెంబర్ 1గా మనం గతంలో కూడా చూసినాము. మహారాష్ట్రలో 1.59 కోట్ల మోసాలకు పాల్పడి ప్రజల ఖాతాల నుండి సుమారుగా రూపాయలు 2,24,000 కోట్లు కొల్లగొట్టారు. ఆ తర్వాతి స్థానంలో, సెకండ్ స్థానంలో ఢిల్లీ ఉంది. తర్వాత స్థానంలో హర్యానా, తర్వాత తమిళనాడు, ఉత్తరప్రదేశ్లు ఉన్నాయి. ఫస్ట్ స్థానం వచ్చేసి మహారాష్ట్ర, సెకండ్ స్థానం వచ్చేసి ఢిల్లీ, తర్వాత హర్యానా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్లు ఉన్నాయి. ఇవి డిజిటల్ మోసాల ఏ విధంగా జరుగుతున్నాయి, వీటిని బారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం పట్ల అందరికీ సరియైన అవగాహన అవసరము. డిజిటల్ మోసాలు గురి కాకుండా ప్రజలు చైతన్యపరచడానికి రిజర్వ్ బ్యాంకు RBI బీ అవేర్ అనే పుస్తకాన్ని ప్రచురించింది. అందులో చెప్పినట్లుగా సైబర్ అసురులు రకరకాల ఆఫర్ల పేర్లతో ప్రజల మొబైల్ ఫోన్లను, ఈమెయిల్ వంటి వాటిని ఫిషింగ్ లింకులకు పంపుతున్నారు. వాటిని క్లిక్ చేయడం ద్వారా స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లోని మాల్వేర్ ప్రవేశిస్తుంది. అది మన వ్యక్తిగత సమాచారం అంతటిని మోసగాళ్లకు చేరవేస్తుంది. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు వంటి చోట్ల మొబైల్ ఫోన్లు, ఛార్జింగ్ పాయింట్లు ఉంటున్నాయి. ఛార్జింగ్ కోసమని వాటిలో చొప్పించే SBI వైర్ల ద్వారా కూడా మొబైల్ ఫోన్లు, ట్యాబ్లు, కంప్యూటర్లోకి మాల్వేర్ పంపుతున్నట్లుగా గుర్తించారు. మరికొందరు నేరుగా ఫోన్ కాల్ చేస్తున్నారు. లాటరీ వచ్చిందని, ఇంటి నుంచే పనిచేసే డబ్బులు సంపాదించవచ్చని, ఉద్యోగం ఇస్తామని రకరకాల ఆఫర్లతో ఊరిస్తారు. ఇలాంటి వారు ఎక్కువగా మహిళలు, విశ్రాంత ఉద్యోగులు లక్ష్యంగా చేసుకుంటారు. వాటిని స్పందించిన వారిని మాటలతో నమ్మించి యూజర్ ID, పాస్పోర్ట్, పిన్ వంటి అత్యంత గోప్యంగా ఉండాల్సిన వివరాలు తెలుసుకుంటున్నారు. పలు ఆన్లైన్ వేదికల్లో కొనుగోలు చేసినప్పుడు, కొన్ని రకాలైన మొబైల్ యాప్లను ఉపయోగిస్తున్నప్పుడు, QR కోడ్లను స్కాన్ చేసేటప్పుడు, డెబిట్, క్రెడిట్ కార్డులను ఉపయోగించే సందర్భాల్లోనూ కొందరు వారి బ్యాంక్ ఖాతాల వివరాలను తస్కరిస్తున్నారు. వాటిని ఉపయోగించి బ్యాంకు ఖాతాల్లోంచి డబ్బులు మాయం చేస్తున్నారు. ఇలా చట్ట వ్యతిరేకంగా సంపాదించిన సొమ్మును దాయడానికి, మరో ఖాతాను బదిలీ చేయడానికి సైబర్ నేరగాళ్లు సామాన్యుల బ్యాంకుల ఖాతాలను ఉపయోగించుకుంటున్నారు. ఇందుకు సహకరించేందుకు వారికి కొంత కమిషన్ ఇస్తున్నారు. వీటిని మనీ మ్యూన్ ఖాతాలు అంటారు. డిజిటల్ మోసాలను గుర్తించే బయోక్యాచ్ సంస్థ దేశంలో సైబర్ మోసాలు జరుగుతున్న తీరుపైన నివేదిక ప్రచురించింది. 55% డిజిటల్ మోసాలు ప్రజల బ్యాంకు ఖాతాల వివరాలను తెలుసుకోవడం ద్వారా సాగించేవేనని వెల్లడించింది. దేశంలో మనీ మ్యూన్ ఖాతాలు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్నాయి. బ్యాంకులు వాటిని గుర్తించడంలో విఫలమవుతున్నాయని ఆ నివేదిక హెచ్చరించింది. దేశవ్యాప్తంలో కొనసాగుతున్న మనీ మ్యూన్ ఖాతాలు అత్యధికంగా భువనేశ్వర్లో 14%, నవీ ముంబై, లఖన్పూర్లో 3.4%, బెంగళూరులో 1.8%, కటక్లో 1.6% చొప్పున ఉంటున్నాయని బయోక్యాచ్ విశ్లేషించింది. ప్రజలు సైబర్ మోసాల బారిన పడకుండా రిజర్వ్ బ్యాంకు పలు సూచనలు చేసింది. మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు వంటి ఎలక్ట్రానిక్ సాధనాలకు వచ్చే గుర్తు తెలియని అనుమానాస్పద లింకులకు తెరవకూడదు. ఎట్టి పరిస్థితుల్లోని యూజర్ ID, పాస్వర్డ్, OTP, డెబిట్ కార్డుల వివరాలు ఇతరులకు వెల్లడించకూడదు. సాధారణంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు వాటి వివరాలను అడగవు. ఇతరుల నుంచి ఆన్లైన్లో బ్యాంకుల ఖాతాలను డబ్బులు వచ్చేటప్పుడు OTP రాదు. కేవలం ఇతరులు పంపేటప్పుడు మాత్రమే OTP, పిన్ నమోదు చేయాల్సి ఉంటుంది. కొందరు ATM యంత్రాల వద్ద కార్డులను ఇతరులకు ఇచ్చి లావాదేవీలు నిర్వహిస్తుంటారు. ఇది ఏమాత్రం శ్రేయస్కరం కాదు. సామాజిక మాధ్యమాలను జాగ్రత్తగా వినియోగించుకోవడం, వీలైనంత వరకు బహిరంగ ప్రదేశాల్లో ఛార్జింగ్ పాయింట్లను వాడుకోకపోవడమే ఉత్తమము. పరిష్ట రక్షణ వ్యవస్థీకృతము.
పటిష్ట రక్షణ వ్యవస్థ కీలకము. పటిష్ట రక్షణ వ్యవస్థకే కీలకము. సాధారణంగా ఉద్యోగమిచ్చే సంస్థలు అభ్యర్థుల నుంచి డబ్బులు వసూలు చేయవు. కాబట్టి జాబ్ పేరుతో వచ్చే సందేశాలను ముందుగా ధృవీకరించుకోవడం చాలా అవసరము. మరోవైపు డిజిటల్ నేరాలు కట్టడి చేయడానికి బ్యాంకులు తమ ఖాతాదారులకు అవగాహన కల్పించాలి. ఎవరైనా తమ ఖాతా నుంచి డబ్బులు మాయమైనట్లుగా గుర్తిస్తే వెంటనే సంబంధిత బ్యాంకుకు సమాచారం అందించాలి. కాబట్టి కస్టమర్ కేర్ నంబర్లు దగ్గరగా ఉంచుకోవాలి. ఖాతాదారులో డబ్బు మాయమై 3 రోజుల్లోనూ ఫిర్యాదు చేస్తే బ్యాంకు వారికి పూర్తి స్థాయిలో ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వవలసి ఉంటుంది. 4 నుంచి 5 రోజులు ఫిర్యాదు చేస్తే రూపాయలు 5,000 నుంచి 25,000 తగ్గించి మిగతా సొమ్మును అందించాలి. వారం రోజుల తర్వాత ఫిర్యాదు చేయడం వల్ల ఎటువంటి ఫలితం ఉండదు. ఆ నష్టాన్ని పూర్తిగా ఖాతాదారులే భరించవలసి ఉంటుందని రిజర్వ్ బ్యాంకు పేర్కొంది. కాబట్టి బ్యాంకులు ఈ విషయాలను వినియోగదారులకు అర్థమయ్యేలా చెప్పాలి. డిజిటల్ నేరాల కట్టడి ప్రత్యామ్నాయ బ్యాంకుల ఆర్థిక సంస్థల పటిష్ట సాంకేతిక రక్షణ వ్యవస్థకు రూపొందించడం అత్యావశ్యకము. ఇదండి, మనం చాలా ఎడిటోరియల్లో దీని గురించి చూడడం అనేది జరిగింది. సైబర్ దాడుల గురించి ఇవ్వడం అనేది జరిగింది. చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్. కొల్లబోతున్న జీవన హక్కు. కన్నతల్లి వంటి పుడమిని కుళ్ళబొడుస్తున్న మనుషుల విపరీత చేష్టలకు పర్యవసానాలే వాతావరణ మార్పులు. వాటి మామూలుగా భీకర తుఫాన్లు, వరదలు, వడగాల్పులు, కరువు కాటకాలు ముమ్మరించి జనజీవనాన్ని దుర్భరం చేస్తున్నాయి. ఆ ఉత్పాతాలను వర్తమాన అల్పాదాయ దేశాలే అధికంగా నష్టపోతున్నాయి. 1970 నుంచి 21 మధ్య కాలంలో భారతావనిలో సంభవించిన దాదాపు 600 ప్రకృతి వైపరీత్యాలు జరిగినాయి. అంటే ఒక్క 50 సంవత్సరాల్లోనే ఇంత ఘోరమైన 600 వరకు వైపరీత్యాలు జరిగినాయని చెప్పారు. అందులో 1.38 లక్షల నిండు జీవితాలు బలిగొన్నాయి. ఒక్క 2022లో అవి దేశవ్యాప్తంగా 2,000కు పైగా ప్రాణాలను పొట్టన పెట్టుకొని 25 లక్షల మందిని నిర్వసితులుగా మార్చాయి. అధికారిక లెక్కలతో పోలిస్తే ప్రకృతి ఉత్పాతం వల్ల సంభవిస్తున్న మరణాల సంఖ్య మరెన్నో రెట్లు ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. సురక్షిత వాతావరణంలో జీవనాన్ని సాగించడం 21వ రాజ్యాంగ అధికరణ హామీ ఇస్తున్న జీవించే హక్కులో అంతర్భాగమని సుప్రీంకోర్టు గతంలోనే ఉద్ఘాటించింది. వాతావరణ విపరిమాణాలు పోను మానవ సంక్షోభానికి అంటకడుతున్న దరిమిలా వాటి దుష్ప్రభావాల నుంచి రక్షణ పొందడాన్ని ప్రజల ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూ తాజాగా సుప్రీం తీర్పు ఇచ్చింది. స్వచ్ఛమైన, సుస్థిరమైన పర్యావరణ కొరవడుతున్నప్పుడు జీవించే సమానత్వ హక్కులు ప్రమాదంలో పడుతున్నాయన్న సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన సహేతుకమైనదే. ఉష్ణతాపము కట్టుతప్పి దేశీయంగా పంట దిగుబడులు తెగ్గోసుకుపోతున్నాయి. చీడపీడలు విజృంభించి ఆహార భద్రతలు ప్రశ్నార్థకం చేస్తున్నాయి. తాగునీటి కోసము జనవాసాలు అల్లాడిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్య జనజీవితాలు పొంచి ఉన్న పెనుముప్పును తప్పించుకునేందుకు పాలకులు ఇకనైనా చిత్తశుద్ధితో వ్యవహరించాలి. పౌర హక్కుల రక్షణ పత్రాన్ని విస్తరిస్తూ ఇచ్చిన తాజా ఆదేశాల ద్వారా న్యాయపాలిక ఆశిస్తున్నది అదే. పారిశ్రామీకరణ ముందు నాటితో పోలిస్తే ఈ దశాబ్దం చివరికి భూతాపం పెరుగుదల 1.5 డిగ్రీల సెల్సియస్కు పరిమితం చేయాలన్నది ప్యారిస్ ఒప్పంద సారాంశము. ఇది స్ఫూర్తికి మన్నన దక్కని దుస్థితిలో మొన్న మార్చిలోనే భూగోళ సగటు ఉష్ణోగ్రత 1.68 డిగ్రీల సెల్సియస్ మేరకు ఎగబాగుతున్నట్టుగా కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీసెస్ C3S వెల్లడించింది. రాబోయే రోజుల్లో పరిస్థితులు మరింతగా విషమించనున్నాయన్న అంచనాలు తీవ్రంగా కలవరపరుస్తున్నాయి. భూతాపము కట్టుతప్పడానికి కారణమవుతున్న కార్బన్ ఉద్గారాల్లో సింహభాగానికి సంపన్న దేశాలే విడుదల చేస్తున్నాయి. వాతావరణాన్ని సమతుల్యం చేసే కార్బన్ ఉద్గారాల్లో పేద దేశాల వాటా 12%. ప్రకృతి విపత్తు మూల కారణమైన పర్యావరణ మార్పులకు కట్టడి చేసేందుకు 2019తో పోలిస్తే 2030 నాటికి కార్బన్ ఉద్గారాల్ని 43% దాకా తగ్గించాలని ప్రపంచ దేశాలు గతంలోనే ప్రతినబూనాయి. సంబంధిత వాగ్దానాల అమల్లో సంపన్న రాజ్యాలు తీవ్ర అలక్ష్యం వహిస్తున్నాయి. తత్ఫలితంగా కార్బన్ ఉద్గారాల తగ్గింపు లక్ష్యము నెరవేరే అవకాశాలు కనబడడం లేదు. ప్రపంచ వాతావరణ సదస్సు కాప్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ది పార్టీస్ తీర్మానాలు నీటి మీద రాతలుగా మిగులుతూ ప్రకృతిని
కడగండ్లలోకి నెడుతున్నాయి. పర్యావరణ మార్పులపై పోరాటంలో స్విట్జర్లాండ్ సర్కారు వైఫల్యంపై స్థానిక మహిళలు ఐరోపా మానవ హక్కుల న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారు. వారికి అనుకూలంగా తాజాగా వెసులుబాటు తీర్పు కార్బన్ ఉద్గారాల కట్టడిలో ఐరోపా వ్యాప్తంగా ప్రభుత్వాలపై ఒత్తిడిని పెంచుతున్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగంపై అన్ని దేశాలు కలిసికట్టుగా సమధికంగా దృష్టి సారిస్తేనే అతి ప్రమాదకరమైన కార్బన్ ఉద్గారాలు దిగి వస్తాయి. విపత్తులకు సంబంధించి ముందస్తు హెచ్చరికల వ్యవస్థను పటిష్టపరచడము, నష్ట తీవ్రతను పరిమితం చేసేందుకు క్షేత్రస్థాయిలో అన్ని చర్యలు తీసుకురావడము అత్యవసరమే. అప్పుడే భావితరాల భవిష్యత్తుకు భరోసా దక్కుతుంది. ఇది అండి మనం వాతావరణ మార్పులకు గల కారణాలు. మనం చేసుకున్న ప్యారిస్ ఒప్పందానికి కట్టుబడి ఉండకపోవడము, నానాటికి పెరిగిపోవడము, దానివల్ల వరదలు, తర్వాత ఫ్లడ్స్ రావడము, వాతావరణంలో మార్పులు రావడం వల్ల ఈ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం అనేది నానాటికి పెరుగుతుందని ఈ ఆర్టికల్కు ముఖ్య ఉద్దేశము. మనము గతంలో కూడా చాలా ఆర్టికల్స్ చూడడం ఎడిటోరియల్స్ చూడడం అనేది జరిగింది. మీకు ఈ ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.